ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ క్యాప్సికం కూడా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి కలిపి అందులో సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఇలా బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుతుందండి. తర్వాత సోయా సాస్ కొద్దిగా, టమోటా కెచప్ కొద్దిగా వేసి ఒకసారి కలుపుకొని అందులోనే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకొని ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలండి. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకునేసి సాల్ట్ ఏదైనా మీకు తక్కువైతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చండి. పైన కొత్తిమీర చల్లేస్తే ఎంతో టేస్టీగా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.